హలో అండి, నేను మీ డాక్టర్ మనోజ్ఞ ఫ్రమ్ శ్రీనివాస డెంటల్ కాకినాడ. సో పేషెంట్స్ అడిగే డౌట్స్లో ఇంకొక వన్ మోర్ కామన్ డౌట్ ఏంటి అంటే, ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో కొంచెం పెయిన్ వస్తుంది, ఎందుకు ఆ పెయిన్ వస్తుంది అనేది, అండ్ ఎలాంటి ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లింగ్స్ లాంటి కేసెస్లో అనుకోండి, అది పెయిన్ అవ్వదు, అది సెన్సిటివిటీ అవుతుంది. సో మనం ఉన్న ఆ కండిషన్లో పెయిన్ అండ్ సెన్సిటివిటీకి మనం డిఫరెన్షియేట్ చేయలేం కాబట్టి దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మనకి పెయిన్ ఎప్పుడు రావచ్చు అంటే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ చేసినప్పుడు, లేదంటే బాగా ఇన్ఫెక్షన్ ఉన్న పన్నుని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు మినిమల్ పెయిన్ అనేది వస్తుంది. ఆఫ్టర్ అనస్థీషియా తర్వాత కూడా ఒకవేళ టూత్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే అక్కడ అనస్థీషియా ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మీకు అలా పెయిన్ అనిపించినప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము మళ్ళీ ఇంకొకసారి అనస్థీషియా ఇచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. సో దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ది పెయిన్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. థ్యాంక్ యూ.